ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణ పాలిటిక్స్ లో సరోవర్ వార్ సెగలు రేపుతోంది. గాంధీ సరోవర్ పేరుతో అధికార పార్టీ మూసీ సుందరీకరణ పనులు చేపడితే ఇదంతా రియల్ ఎస్టేట్ గ్యాంబ్లింగ్ అంటూ బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. అసలు ఆ రెండు పార్టీల్ని నమ్మొద్దని బీజేపీ మధ్యలోకి వచ్చింది. దీంతో గాంధీ సరోవర్ చుట్టూ ఇప్పుడు తెలంగాణ రాజకీయం వేడెక్కింది. మూసీ ప్రక్షాళన మొదలైంది. తొలి అడుగు హిమాయత్ సాగర్ నుంచే పడింది. మొదటి దశలో హిమాయత్ సాగర్ నుంచి లంగర్ హౌస్ వరకు 21 కిలోమీటర్ల మేర పనులకు శ్రీకారం చుట్టింది. కానీ అక్కడక్కడ స్థానికుల నుంచి వ్యతిరేకత కూడా వ్యక్తమవుతుంది. ఇదే అదునుగా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ సర్కార్పై విరుచుకుపడుతున్నారు. వ్యతిరేకిస్తున్న కాలనీవాసులకు అండగా తామున్నామంటూ గాంధీ సరోవర్ పేరిట సీఎం రేవంత్ హింసకు పాల్పడుతున్నారని ఆరోపించింది. మూసీ సుందరీకరణ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. అహింసామూర్తి విగ్రహం పెట్టడానికి హింసా మార్గంలో బలవంతంగా మెడ మీద కత్తి పెట్టి మీరు ఇల్లు ఖాళీ చేస్తారా కూల్చమంటారా అని మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు ఎంఎఫ్ఎల్ ఫిక్స్ కాలేదు, ఇప్పటి వరకు డిపిఆర్ తయారు కాలేదు, ఇప్పటి వరకు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదు. ఏది లేకుండా నువ్వు నోటీస్ ఎట్లు ఇస్తావు? కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ చేయడం లేదని, మూసీ సుందరీకరణ కోసం శ్రమిస్తోందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఎవరైతే బాధితులున్నారో వారికి తమ ప్రభుత్వం పూర్తి న్యాయం చేశాకే ముందుకు వెళ్తుందన్నారు మహేష్ గౌడ్. మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయట్లేదు. కాంగ్రెస్ విధానాలు ముఖ్యమంత్రి తీసుకున్న నినాదాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరుగుతూ ఉంది రాష్ట్రంలో. మిగతా రాష్ట్రాలు మన వైపు చూస్తూ ఉన్నాయి. ఈ సిటీ హైదరాబాద్ సిటీ 4th సిటీ డెవలప్ అయిన తర్వాత యావత్ ప్రపంచ నగరాలతో పోటీ పడుతుంది. ఎవరికి ఇబ్బంది లేకుండా చూస్తూ ఉన్నాము. మూసి అసలు మొదలే కాలే. మొదటి దశ బాబుఘాట్ వరకే వస్తుంది. అక్కడ వరకు ఉన్నటువంటి ఇల్లు కానీ మిగతా వాళ్ళకి డిస్టర్బ్ అయితే అందరూ కూడా సరన్యాయం చేస్తుంది ప్రభుత్వం. మరోవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తున్నాయని, మూసీ సుందరీకరణ పేరుతో ప్రజలను ఇబ్బంది పెడితే ఊరుకోమన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కు అన్ని విషయాలు వివరిస్తామన్నారు కొండా. డెవలప్మెంట్ అంటే మొట్టమొదటి మూసీ నదిని శుభ్రంగా చేయండి. ఏమైనా ఇటువంటివి అక్విజిషన్ చేస్తే 80% ప్రజలు ఒప్పుకోవాలి. ఇది 80% కాదు, 100% ఒప్పుకోరు. కేసీఆర్ కొడుకు పార్టీ అంటుండ్రు ఇది సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తుంది. ఎక్కడిస్తుందా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్? రాజ్నాథ్ సింగ్ ఇస్తా అంటాడు. పోయి రాజ్నాథ్ సింగ్ ఫోటో తీసి ఇస్తుండ్రా? సరే కాంగ్రెస్ పార్టీ చేస్తుండ్రు, వాళ్ళకేమి ఇక్కడికి వచ్చి రాజకీయాలు ఆడుతందుకు. ఇలా గాంధీ సరోవర్ పై ప్రధాన పార్టీలో రాజకీయ అలుజడులు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. కానీ ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ప్రాజెక్టు కంప్లీట్ చేసి తీరుతామన్న పట్టుదలతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మరి స్థానికుల అభ్యంతరాలు, విపక్షాల విమర్శల మధ్య ప్రాజెక్టు విషయంలో సర్కారు ఏం చేస్తోందో చూడాలి.